న్యూస్కి స్వాగతం. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు అందపూర్వ విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తమకు విద్యార్థులు నేర్పిన గురువు ఇండ్లూరి రమణారెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఆయన పూర్వ విద్యార్థులు ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రసన్న పాల్గొని సమాజంలో ఇంకా మంచి ఉందనే దానికి ఇదొక నిదర్శనమన్నారు. అనంతరము ఆయనకు పూలమాల, బొకేల శాలువలతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. విశ్వభారతి అందుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు ఇండ్లూరి రమణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వభారతి అందుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగములలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అదే తనకు ఆనందం కలిగిస్తుందన్నారు. అంకిత భావంతో అంధ విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశానని తెలిపారు. తమ విద్యార్థులు ఇంత ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరము టాప్ లేని జీబుపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి, పించలయ్య, రవి, సుధాకర్, జయలక్ష్మి, పద్మ, వెంకట్, సుధాకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. మీరు దయచేసి వేదిక ఖాళీ చేస్తే మీడియా వాళ్ళకి ఇద్దాం. మీడియా వాళ్ళు వచ్చినారు, వాళ్ళతో దయచేసి ఖాళీ చేయాలి. అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆశీస్సులు తీసుకున్నారు. రండి, రథం దగ్గరికి పోతే రథం దగ్గర కూడా తీస్తారు. అక్కడ ఫోన్ చేసిన వాళ్ళందరూ చిన్నగా రథం దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను 1986 సంవత్సరంలో విశ్వభారతి అందుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. అక్కడి నుంచి 36 సంవత్సరాల పాటు అదే పాఠశాలలో 2021 నవంబర్ 7 వరకు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నా విద్యార్థులందరికీ కూడా చక్కటి భవిష్యత్తు అందాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి చేశాను. అయితే నేను చేసింది దూరంతైతే నా శిష్యులు దాన్ని కొన్నంతగా భావించి ఇంత గొప్ప సన్మానాన్ని చేశారు. ఇది సాధారణ ఉపాధ్యాయుడికి అందవలసినటువంటి సన్మానం కాదు. ఈ సన్మానం నా ఊరితో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. నిజంగా నాకు మాటలే రావటం లేదు. నేను గెట్ టుగెదర్ ఏర్పాటు చేయమన్నాను. ఎందుకంటే 86 నుంచి రకరకాల పిల్లలు నా దగ్గర చదువుకొని వివిధ ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది ఒకరిద్దరికి ఉద్యోగాలు రాక వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు. ఎవరు మిస్ కాకుండా అందరినీ పిలిచే పని అయితే అలాగే మనం ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసుకున్నామని నా దగ్గరకు వచ్చినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ తెలియజేశాను. వాళ్ళు అలా కాకుండా నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్ది ఇంత ఘనంగా ఈ సత్కారం ఏర్పాటు చేసినందుకు నా పూర్వ విద్యార్థులందరికీ కూడా వాళ్ళ వయసును పక్కన పెట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ నాకు శిష్యులే కావచ్చు, కానీ
ఇంతటి ఘన సత్కారం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక సాధారణ ఉపాధ్యాయుడు అందుకొని ఉండడని నేను మనస వాచ కర్మణ భావిస్తూ మీకు ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ చేసినటువంటి ఈ కవరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాఠశాలని స్థాపించడంలో కోరెడ్డి రోసమ్మ గారు అన్నితర కష్టాలు పడ్డారు. ఎందుకంటే 1974లో ఆనాటికి పెద్దగా డోనర్స్ చాలా తక్కువ, ఈనాడు ఒకటడిగితే 4 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ విధంగా ఆర్థిక పరిస్థితులు, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగైనందువల్ల ఈనాడు డోనర్స్ చాలా ఈజీగా దొరుకుతున్నారు. 74 పరిస్థితి అది కాదు. ఎంతో కష్టపడి ఆ పాఠశాలని స్థాపించడం, ఆ తర్వాత ఆ పాఠశాలకి అభివృద్ధికి కృషి చేయడంలో కోరెడ్డి రోసమ్మ గారు, వాళ్ళ అల్లుడు కొనిరెడ్డి సుబ్బారెడ్డి గారు, అలాగే వారి సతీమణి కోరెడ్డి ప్రభావతి గారు, అదేవిధంగా కోరెడ్డి పెంచలరెడ్డి గారు, ఈ నలుగురు 4 స్తంభాలుగా ఆ పాఠశాలని అభివృద్ధి చేయడం వలన నేను నా వంతుగా ఉపాధ్యాయుడిగా నా వంతు బాధ్యత నేను నిర్వర్తించి ఈ విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి ప్రత్యేకంగా నేను చేసిందైతే ఏం లేదు. వాళ్ళని ఒక్కొక్క మెట్టు ఎక్కే విధంగా మా పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించడం, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో అప్లికేషన్ చేయించడం, ఇవన్నీ సాధారణ పనులే. ఏ ఉపాధ్యాయుడైనా అలా చేయాల్సినటువంటి సగటు బాధ్యత మాత్రమే. ఆ విధంగానే నేను చేశాను. అయితే వాళ్ళ హృదయాల్లో మాత్రం నాకు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని ఈనాడు నేను తెలుసుకున్న ఈ సభా కార్యక్రమం ద్వారా నాకు ఆ విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈనాడు నిన్న రిటైర్ అయ్యాను. అయినప్పటికీ కూడా వాళ్ళ అవసరాలు ఏమున్నా కూడా నిరభ్యంతరంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ అవసరాలని నేను నా వంతు సహకారంగా ఖచ్చితంగా వాళ్ళ వెంట నడుస్తానని, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డబ్బులతో కొనలేని ఓట్లు ఆ సమయాన్ని ఆయన వాళ్ళకి ఇచ్చించారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిమానాన్ని అంత గొప్పగా ఆయన ఈరోజు ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ పిల్లల అభిమానానికి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు. వాస్తవానికి మా సారు ఇండ్లూరు రమణారెడ్డి సారు మాకు కేవలం గురువు మాత్రమే కాదండి, ఆయన మాకు సోదరుడు, స్నేహితుడు, తండ్రి, మార్గదర్శి, మంచి వ్యక్తి. వీటన్నిటికి మించి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ అంటున్నారు నేను సాధారణ పనులు చేశానని. లేదు సార్, లేదు. సార్ మాకు నిరంతరము తమ ప్రేమను పంచుతూ ఉన్నారు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాను. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను. నేనే కాదు, ఇంకా చాలామంది అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉంటూ ఉన్నారు. మరి దాని అంతటి కారణము మా సార్ అందించినటువంటి యొక్క ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, తను పంచిన ప్రేమ, తను ఇస్తున్న సహకారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో చెప్పవచ్చు. కానీ మరి ఇన్ని చేసినటువంటి సార్కి కేవలం మా ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి కేవలం ఒక సందర్భం. పాతకాలంలో గురుదక్షిణలు ఉండేవి సార్. మరి ఇప్పుడు గురుదక్షిణలు లేవు కాబట్టి గురువుకి ఏదో ఒక విధంగా మా ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే మేము ఒక చిన్న సభని లేదా చిరు సత్కారాన్ని మాత్రమే ఈరోజు మేము చేశాము. నిజంగా సార్ గురించి మాట్లాడుతుంటే మాటలు రావటం లేదు. నిజంగా థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. లవ్ యూ ఆల్వేస్.